అలా స్వచ్ఛంగా ఈ యొక్క సృష్టిని, ఈ సమాజమునకు సేవ చేసే దానికోసం మేము ఉండాము అని చెప్పినటువంటిది. అక్కడ ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేస్తారు? నేను ఫలానా, నేను ఎవ్వరికి కానీ ఏ విధంగా కానీ తెలిసి కానీ తెలియక కానీ నా అధికారాన్ని రాగద్వేషాలకు అతీతంగా ఎంత ఎంత వయలేషన్ చూడండి. పైగా ఏమండి, నేను ఈ ప్రజలకు సేవ చేసేదనుకుంటాను. ప్రజలకు సేవ చేసేదనుకునేటప్పుడు ఎవడెవరిని అందరిని ఇడికి పిలిపించుకోవాలనా? వాళ్ళకి సేవ చేయడమా నువ్వు కావాల్సింది వాళ్ళని పిలిపించుకోవడమా? అంటే వీళ్ళందరికీ తెలీదా నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తున్నావు అని వాళ్ళకి తెలీదా? ఏందండి వయలేషన్ చూసారా? ఎంత అశుద్ధమైపోయిందో చూసారా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్పండి? రాజ్యాంగం. శుద్ధమైన బ్రహ్మ రాష్ట్రపతి, ఈశ్వరుడు ప్రధానమంత్రి, మిగిలిన మంత్రులందరూ ఉండరే వాళ్ళందరూ ఈ నాయకులు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దాన్ని ఏమంటున్నారు? బ్రహ్మ విద్య నుండినే ఇవన్నీ వచ్చింది. దీని రాజ్యాంగమును రాసినటువంటి వ్యక్తి ఎక్కడ పెరిగింది? ఆయన పెరిగింది ఎక్కడ? రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు పెరిగింది ఎక్కడ? ఒక బ్రాహ్మణుని గృహములో పెరిగినాడు. బ్రాహ్మణుని గృహములో అతను ఒక ఫోల్ కింద కూర్చొని చదువుకుంటున్నాడండి. చదువుకుంటూ ఉంటే పోతున్నటువంటి అతను చూసి, ఏనాయనా ఇక్కడ చదువుకుంటున్నావే? చదువుకోవాలి కాబట్టి చదువుకుంటున్నాను అన్నాడు. ఇంటి దగ్గర లేదు, మాకు లేదు, నేను అందుకే ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాను లైటింగ్ అన్నాడు. లైటింగ్లో కూర్చొని చదువుకుంటున్నాను అంటే ఆయన గుర్తించి, నువ్వు ఇక్కడ ఎందుకునైనా రా, నీకు వేరే సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళినటువంటి వాడు ఇప్పుడుండే బ్రాహ్మణులు కాదు, అప్పుడుండే బ్రాహ్మణులు శుద్ధమైనటువంటి బ్రాహ్మణులు. వివేకానంద స్వాముల వారికి చెన్నై నుంచి ఒక వైష్ణవుడు ప్రతి నెల వారికి ఎంవో చేసేవాడట. వైష్ణవుడు అతని పేరు కూడా ఏదో ఉంది, అతను ప్రతి నెల వివేకానంద స్వామి వారికి మనీ ఆర్డర్ పంపించేవారట. అంటే వీరేమో అద్వైత వేదాంతం, ఈయనేమో వైష్ణవులకు అద్వైతం అంటే పట్టదు. అట్లాంటిది అప్పుడు నిందా? అప్పుడు లేదు. అవంతా తత్వం కావాలి ఎవరికైనా సరే, తత్వం. ఇంకా శంకరాచార్య స్వామి వారి పీరియడ్లో ఇంకా ఎలా ఉండింటుంది? ఎంత ఇదిగా ఉండింటుంది, అంత గొప్ప మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు. మన నుంచి దూరం అయిపోవాలి, దూరం చేసుకున్నారు. మాట్లాడే మాటల్లో మార్పు వచ్చేసేయాల, మాట్లాడే మాటల్లో మార్పు వచ్చేయాలి. మనం దూరం చేసుకున్నామా, దూరం అయిపోయిందా? ఆ మాట మాట్లాడు. అందుకే మనసులో మార్పు వచ్చేస్తుంది. సో ఇప్పుడేంటి, అతను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను వేదాధ్యయనం అంటే తత్వము తెలుసుకున్నాడు, ప్లస్ ఇలా చదువుకున్నాడు. రెండూ చేశాడు. ఎవరు? అంబేద్కర్ గారు. లేకపోతే ఆ నాలెడ్జ్ ఎట్లా వస్తుందండి? ఏమన్నా దీన్ని అంతటినీ రాజ్యాంగం రాసే బాధ్యత ఆయనకి ఇచ్చారు. ఇస్తే ఆయన ఎంతోమందిని సపోర్ట్ తీసుకొని రాశాడనంటే సామాన్యమైనటువంటిది ఇదంతా. ఈ నాలెడ్జ్ చూడండి, ఇప్పుడు దాంట్లో చూడండి, దీన్ని ఏమంటారు, ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపేదానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆయన ఈ తత్వాన్ని, బ్రహ్మతత్వాన్నే అక్కడ పెట్టాడు. అదే ఫాలో అవుతుంది. ఇంకా నిలబడతా, ఇంకా ఉంటుంది కూడా. అందుకే ప్రజాస్వామ్యము ఒక విషయం చెప్పారు, ఇది చెప్పేసి నిలుపుతా నేను. ఇప్పుడు
ఇతర దేశంలో ఉండే వాళ్ళందరూ ఇండియాకి వస్తారుగా ఇండియాకి వస్తారుగా. ఇప్పుడు ఇతర దేశంలో ఉండే వాళ్ళు దేవుణ్ణి అంత పెద్దగా నమ్ముతారా? నమ్మరు. ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో విజిట్ చేస్తారు. టూరిస్ట్ అంతా విజిట్ చేసి తిరిగి అంతా తిరిగి లాస్ట్లో పోయేటప్పుడు దేవుడు ఉండాడు అనిపోతారు. ఎందుకు తెలుసా? వీళ్ళందరినీ దేవుడు ఉండారని మొక్కుతున్నారని ఈ దేవాలయాలను చూసి కాదు, వీళ్ళల్లో ఎంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకడున్నట్లు ఒకడు లేడు. వీడు వాడిని కొడతాడు, వాడు ఈయన్ని కొడతాంటాడు. ఎన్నెన్ని రకాలుగా వీనిపైన వాడెత్తేస్తాడు, వీనిపైన వాడు ఎత్తుకుపై ఎత్తులు వేసుకొని వీళ్ళందరూ అన్నీ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూలిపోతారేమో అని అనిపిస్తుందంట వాళ్ళకి. కానీ కూలకుండా భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ జరిగిపోతూ ఉంది. అంటే ఇవన్నీ నడిపిస్తూ ఉండేవాడు ఎవడో ఒకటి లేకపోతే ఇది నడవదు, కాబట్టి దేవుడు ఉండాడు అని వాళ్ళు నిశ్చయానికి వచ్చి పోతారట. ఇది స్వామీజీ చెప్పిన మాట. అర్థమవుతుందా? అంటే ఏ దేశం తిరిగినా కూడా వాళ్ళకి దేవుడు ఉన్నాడనే నమ్మకం వాడికి కలగదు. కానీ భారతదేశంలోకి విజిట్ చేస్తే వీళ్ళ అభిప్రాయాలని వీళ్ళందరినీ చూసి ఒకరిని చూసి ఇంకొకడు అన్ని రకాలైనటువంటివి అన్నీ ఉండగా కూడా కానీ అందరూ నిలిచిపోతూ ఉన్నారు. అందరూ పోతున్నది. ఎందుకు ఇదంతా నడుస్తుందంటే వీళ్ళందరినీ నడిపించేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఇది ఇట్లా ఉండదు. అర్థమైందా? సరే, ఓకే, ఇప్పటికి నిలుపుదాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. जय सीताराम. ओम तत्सत. ओम हरि ओम हरि ओम हरि ओम. ओम శ్రీ గురుభ్యో. అర్థమైందా అందరికీ?